డార్లింగ్ ప్రభాస్ని తెర మీద చూసి సంవత్సరం దాటేసింది. కల్కి తర్వాత డార్లింగ్ని స్క్రీన్ మీద ఎప్పుడు దర్శనం చేసుకుందామా అని ఎదురు చూస్తున్న అభిమానులు ది రాజా సాబ్తో డిసెంబర్ 5 తెరుచుకోబోతున్నారు. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ హారర్ కామెడీలో నిధి అగర్వాల్, మాలవిక మోహన్ హీరోయిన్లుగా నటించగా సంజయ్ దత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో జరిగిన ఈ ఈవెంట్లో టీజర్ లాంచ్ అభిమానుల కోలాహలం మధ్య జరిగింది. కదేంటో 2 నిమిషాల వీడియోలో క్లుప్తంగా చెప్పేశారు. చనిపోయినా సరే వందల కోట్ల విలువ చేసే సంపద తనకే చెందాలనే ఒక దురాశపరుడి బంగళాలో దెయ్యాలుంటాయి. అనుకోకుండా అక్కడికొక యువకుడు వస్తాడు. అతనికి ఆ రాజ్మహల్కు కనెక్షన్ ఉంటుంది. దీనివల్ల సమస్యలు ఎదురవుతాయి. ఇతన్ని ఇష్టపడిన 3 అమ్మాయిలతో పాటు స్నేహితులు కూడా ఆ వలయంలో చిక్కుకుంటారు. ఇంతకీ రాజాసాబ్ ఎవరు, అంతులేని ధనరాశులు చివరికి ఎవరికి సొంతమయ్యాయనేదే స్టోరీ మెయిన్ పాయింట్గా చెప్పుకోవచ్చు. టాలీవుడ్లో ఇప్పటిదాకా చాలా హారర్ కామెడీలు వచ్చాయి. వాటిల్లో కొంచెం సీరియస్ టచ్ కూడా ఉంటుంది. రాజుగారి గది, గీతాంజలి, ముని, కాంచన, ప్రేమ కథ చిత్రం లాంటివి కొన్ని ఉదాహరణలు. అయితే ఇవన్నీ తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు. రాజుగారి గది 2లో నాగార్జున చేయడం తప్ప మిగిలినవన్నీ పెద్దగా ఖర్చు లేకుండా నిర్మాతలకు లాభాలు ఇచ్చినవి. కానీ ది రాజా సాబ్ కేస్ అది కాదు. అజీజ్ నగర్లో వేసిన సెట్టుకు కోట్లు ఖర్చు పెట్టారు. అది చూసి నేషనల్ మీడియా సైతం ఆశ్చర్యపోయిందంటే ఏ రేంజ్లో ఉందో వేరే చెప్పాలా? గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దర్శకుడు మారుతి ఫామ్లో లేరు. గత చిత్రాలు పక్కా కమర్షియల్, మంచి రోజులు వస్తున్నాయి, ఆశించిన ఫలితాలు అందుకోలేదు. అంతకుముందు ప్రతిరోజు పండగే మంచి హిట్టే, కానీ బ్లాక్ బస్టర్ కాదు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడి మీద పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 400 కోట్లు పైగా బడ్జెట్ కేటాయించింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లతో చేస్తున్న ప్రభాస్ కేవలం కథను ఇష్టపడి రాజాసాబ్ చేస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న టైంలో ఈ అంశాలు రాజాసాబ్కు కొంత నెగిటివిటీ తెచ్చిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు టీజర్ చూశాక లెక్కలు మారేలా ఉన్నాయి. వింటేజ్ ప్రభాస్ని మారుతి చూపించిన తీరు అభిమానులను ఊపేస్తుంది. ఏకంగా గుడి కడతామంటూ శబదాలు చేస్తున్నారు. మిర్చి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి వింటేజ్ లుక్స్ని బయటకు తేవడంలో మారుతి సక్సెస్ అయ్యారు. అందులో ప్రభాస్ రొమాంటిక్ యాంగిల్ని టచ్ చేయడం మరో ప్లస్ పాయింట్ అయ్యింది. తమన్ నుంచి ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆశించామో అది పూర్తిగా నెరవేరేలా అనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్లో చూపించిన క్వాలిటీ డిసెంబర్ 5 తెర మీద మంచి అనుభూతినివ్వడం ఖాయం. అసలే బాలీవుడ్లో హారర్ ట్రెండ్ మంచి స్వింగ్లో ఉంది. స్త్రీ 2, ముంజ, బుల్బులాయా 3, శైతాన్ తదితర చిత్రాలని భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ సాధించాయి. నార్త్ ఆడియన్స్ దెయ్యాలతో కూడిన హాస్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ రూపంలో అలాంటి సబ్జెక్టుకు ప్రభాస్ కటౌట్ తోడైతే ఎంత అరాచకం ఉంటుందో వేరే చెప్పాలా? అందుకే హిందీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి దీనికి క్రేజీ ఆఫర్ వస్తుంది. టీజర్ తర్వాత రేట్లు మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్నట్లు ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశారు. దానికి సంబంధించిన విజువల్ ఈ టీజర్లో చూపించకుండా దాచేశారు. బాహుబలి తర్వాత మళ్ళీ ఆర్యన్ సినిమా రాలేదని కొంత అసంతృప్తితో ఉన్న ఫ్యాన్స్కి సల్లార్, కల్కి విజయాలు కిక్కిచ్చాయి. కానీ ప్రపంచం మొత్తం మాట్లాడుకునే మరో క్లాసిక్ రావాలని కోరుకుంటున్నారు. మరి ది రాజా సాబ్ వాటిని ఎంత మేరకు నెరవేరుస్తారనేది మారుతి ప్రజెంట్ చేసిన విధానం మీద ఆధారపడి ఉంటుంది. డిసెంబర్ 5కి ఇంకో 6 నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్ల పరంగా పీపుల్స్ మీడియా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. పుష్ప 2 సెట్ చేసిన ఆల్ ఇండియా రికార్డులను లక్ష్యంగా పెట్టుకోబోతున్న ది రాజా సాబ్ వాటిని ఎంత మేరకు నెరవేరుస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.